హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే అవార్డు. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు మగధను పాలించిన రాజవంశాలు ఏవి అంటున్నాడు, ఎన్ని అంటున్నాడమ్మా. ఓకే, 4 వంశాలు ముఖ్యంగా పాలించాయమ్మా. ఓకే, సో ఒకటి బృహద్రుత వంశం. దీని యొక్క స్థాపకుడు ఎవరంటే జరాసంధుడమ్మా. దీని యొక్క స్థాపకుడు జరాసంధుడు. రాజధాని గిరివ్రజ. ఓకే, సో ఇది బృహద్రుత వంశం. నెక్స్ట్ 2 వచ్చేసి హర్యంక వంశం. ముఖ్యమైన వంశం హర్యంక వంశం. సో దీని యొక్క స్థాపకుడు హర్యంక వంశ స్థాపకుడు ఎవరంటే బింబిసారుడు. సో నెక్స్ట్ రాజధాని వచ్చేసి గిరివ్రజ లేదా రాజగృహము. ఓకే, ఇలా గొప్పవాడు ఎవరంటే అజాతశత్రువు. తండ్రిని చంపి రాజ్యానికి వచ్చిన మొదటి చక్రవర్తి ఎవరంటే అజాతశత్రువు, అంటే బింబిసారుని కొడుకు. ఓకే, నెక్స్ట్ 3వ వంశం వచ్చేసి శిశునాగ వంశం. ఈ శిశునాగ వంశ స్థాపకుడు ఎవరు అంటే శిశునాగుడు. ఓకే, రాజధాని వచ్చేసి పాటలీపుత్రం నుండి వైశాలికి మార్చాడు. పాటలీపుత్రం నుండి రాజధానిని వైశాలికి మార్చాడు. ఓకే, నెక్స్ట్ 4వ వంశం వచ్చేసి చివరి వంశము నంద వంశము. వెరీ వెరీ ఇంపార్టెంట్. నంద వంశ స్థాపకుడు మహాపద్మనందుడు. ఓకే, ఇక రాజధాని వచ్చేసి పాటలీపుత్రము. ఓకే, అయితే పాటలీపుత్రంను ప్రస్తుతము పాట్నాగా పిలుస్తున్నారు. బీహార్ యొక్క రాజధాని పాట్నా. ఈ పాటలీపుత్రంను అజాతశత్రువు నిర్మించాడు. ఓకే, సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.